దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 77వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలను మనం మార్చి చదువుకుంటాం. 77వ కీర్తన 1 నుంచి 15 వచనాలు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయన మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాల మందు నేను ప్రభువును వెలిగితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా సాపబడి ఉన్నది. నా ప్రాణము నలపి ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములకు పూర్వకాల సంవత్సరములకు నేను మనసులకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకము చేసుకుందును, హృదయం ధ్యానించుకున్నాను. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెదను. ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా. లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. అందుకు నేను ఇలా అనుకుంటున్నాను, మహోన్నతుని దక్షిణాస్తం మార్పునందని అనుకున్నట్టు నాకు కలిగిన శ్రమయే కాదు. యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసులోకి తెచ్చుకుందును. ఈ కార్యమంతయు నేను ధ్యానించుకున్నాను, నీ క్రియలను నేను ధ్యానించుకున్నాను. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది. నీ వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే. జనములలో శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. నీ బాహుబలం వల్ల యాకోబు యోసేపుల సంతతిని వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. 20వ వచనం. మోసే అల్పుల చేత నీ ప్రజలను మందవలే నడిపిస్తేవి. ప్రార్థన చేసుకుందాం. మహాకృపగల దేవ, ప్రేమ కలిగిన ఆయన, నమ్మకమైన మా తండ్రి, జీవంగల ప్రభ, మరొకసారి ప్రభ మీరు మీ సన్నిధానానికి మమ్మల్ని తీసుకొని వచ్చినారు. ఈ వాక్యాన్ని ప్రభ మేము ఏదైతే బోధించాలో అది మీరు మా దృష్టికి తీసుకొచ్చినందుకై మీకు వందనాలు. ఆయన కీర్తన గ్రంథం 77వ అధ్యాయాన్ని మాకు స్పష్టంగా మాతో మాట్లాడండి తండ్రి. నిష్ప్రయోజకునైన నీ దాసుని నీ శిలువ చెంత మరుగుపరిచి నీ మాటలను ప్రభ నా ద్వారా ప్రభ పలికించమని కేవలం నన్ను ఘోరగా వాడుకోండి. నీ రక్త ప్రోక్షణ కింద ఉంచుకోండి నాయన తండ్రి. నిష్ప్రయోజకులని ఒప్పుకుంటున్నాను ప్రభ. నీ వాక్యము శ్రేష్టమైనది, నీ మాటలు జీవంగల మాటలు. వచ్చి వినే ప్రతి ఒక్కరిలో లోతైన శిలో కార్యాన్ని జరిగించండి ప్రభ. మా అల్టిమేట్ గోల్ వచ్చేసి నీతో ఉండాలి. అందుకొరకు ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచండి. ఉన్న పాటను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ సాతాను చీకటి శక్తులను మేము నామపేట బంధిస్తూ మమ్మల్ని మేము నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 77వ కీర్తన 1 నుంచి 15 వచనాలను చదివినాం. 20 వచన భాగాన్ని కూడా చదువుకున్నాం. ఈ భాగాన్ని ఆసాపు రాసినటువంటి కీర్తన. ఈయన ఆసాపు దావీదు యొక్క ప్యాలెస్లో, ఆ భవనంలో ఆయన సంగీతంలో ఒక విద్వాంసుడుగా ఆయనను నియమించినాడు దావీదు. ఇక్కడ చూసినట్లయితే ఆసాపు దావీదు రాజు చేత తన భవనంలో సంగీత విద్వాంసునిగా నియమింపబడినవాడు. ఆ మాటను అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట రాయబడింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ఆసాపు ఎవరు నియమించినారనే విషయాన్ని, ఎందుకు నియమించిన విషయాన్ని రాశాడు. దయచేసి చదవండి ఎవరన్నా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. ఇక్కడ చూసినట్లయితే ఆసాపు ఒక విద్వాంసుడుగా, సంగీత విద్వాంసకుడుగా దావీదు యొక్క ఆ యొక్క భవనములో నియమింపబడినాడు. పంచలోహ తాళములు వాయించుటకు నిర్ణయింపబడినాడు.
ఇక్కడ చూసినట్లయితే ఆసాపు ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి 150 కీర్తనలు ఈ గ్రంథంలో ఉన్నాయి. వీటిలో 12 కీర్తనలను తను రాశాడు. అది 50 కీర్తన, మరి 73 నుంచి 83 వరకు ఆసాపు చేతనే లిఖించబడింది. దేవుని ఆత్మ చేత ప్రేరించబడి రాసినాడు కాబట్టి ఇది దేవుని వాక్యం ముందు ముద్రించబడి ఉంది. ఆసాపు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఏది ముఖ్య విషయం ఇక్కడ చూడవలసింది, ఆసాపు యొక్క నిజ జీవితంలో ఆయన ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి ఆ కృంగుదల లేకపోతే నిరాశ నిస్పృహల మధ్య ఉన్నాడో తన జీవితంలో ఈ యొక్క కీర్తన ద్వారా వెల్లడిపరచబడుతుంది. తను ఎందుకు ఇంత గొప్ప విద్వాంసుడు, ఇంత గొప్ప దేవుని యొక్క సంగతి తెలుసుకున్నవాడు, దేవుని గురించి రాసినటువంటి వాడు, దేవుని యొక్క అనుభవాన్ని అనుభవించినటువంటి వాడు దేవుని. అటువంటి ఆయన ఇక్కడ చూసినట్లయితే తను ఎంతో కృంగిపోయినట్టుగా, తన జీవితంలో ఎంతో నిరాశ నిస్పృహలు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దీని ద్వారా మన జీవితాల్లో కూడా ఒక ప్రశ్న వస్తుంది. విశ్వాసి ఇంత గొప్పవాడై యేసుక్రీస్తు చేత విమోచించబడినవాడై దేవాతి దేవుని బిడ్డగా ఉన్న ఈయన ఎట్లా నిరాశ పొందగలుగుతాడు అనేది ప్రతి ఒక్కటి మనకు ఆ మాట అనేది వస్తుంది. ఎట్లు కృంగిపోతాడు విశ్వాసి, ఎట్లా అది సాధ్యమా? అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కీర్తన గ్రంథకర్త ఏమంటున్నాడో చూడండి. ఎట్లు కృంగిపోయి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. తన కృంగిపోయినటువంటి జీవితాన్ని దేవుని దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి అనేక సార్లు మనకి ప్రశ్న వస్తుంది, విశ్వాసి ఎట్లా కృంగిపోతాడు? ఇక్కడ చూసిన కొన్ని విషయాలను ఆయన ఎట్లా కృంగిపోయినట్టుగా కీర్తన గ్రంథం 77వ కీర్తన 7వ వచనంలో ఇట్లా రాయబడింది. ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇక ఎన్నడూ కటాక్షపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానెనా, చూపకుండా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా. ఇక్కడ చూసినట్లయితే ఈ మాటల్లో ఎంతో కృంగిపోయినటువంటి యొక్క జీవితాన్ని మనం చూస్తాం. నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి తన నోటి నుండి ఇట్లా వెలువడుతున్నాయి అంటే కృంగిపోయినటువంటి దేవుని బిడ్డ ఎట్లా తన వాక్యాన్ని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా బయటికి తీసుకొని వస్తున్నాడో మనం చూడగలుగుతాం. ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఈయన ఎంతో నిరాశలో ఉన్నాడని. దేవుడు చేయడా, దేవుడు కరుణ చూపడా, దేవుడు తన యొక్క నిబంధనలు మర్చిపోతాడా అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాటలో మనం చూసినట్లయితే ఈ కృంగిపోయే జీవితము ఒకటి మనం గమనించినట్లయితే ఇట్లా ఇప్పుడు కరోనా వైరస్ ఎట్లా స్ప్రెడ్ అయిపోతుందో మనిషి జస్ట్ ఒక స్థలంలో చేయి పెడితే మళ్ళీ వేరే వాళ్ళు ఆ స్థలంలో చేయి పెట్టి ఒకసారి తను కానీ మోకం కానీ ఎక్కడైనా కంట్లో కానీ ముక్కులు కానీ నోళ్ళు కానీ తగిలిందంటే అటాక్ అయిపోతుందండి. అటాక్ అయిపోవడం ద్వారా అది లోపలికి వెళ్ళి లంగ్స్ను బర్స్ట్ అయితే చేస్తుందంటే ఎంత భయంకరమైనటువంటి అటువంటి రోగముతో దీన్ని పోల్చవచ్చు. ఏది అది కృంగిపోయే జీవితం. విశ్వాసం ఎప్పుడే కానీ కృంగిపోకూడదు. ఇక్కడ చూసినట్లయితే కొన్ని విషయాలు మనుషులు అందుకే కదా ఇక్కడ చూసినట్టు ఈ రోగం రాగానే అంత అయిపోయింది, లాక్డౌన్ అయిపోయింది. సాతాను వాడు ఈ యొక్క భయంకరమైన కృంగుదల, డిప్రెషన్ లేకపోతున్నట్లయితే ఆ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ విశ్వాసాలు తీసుకొచ్చి దేవుణ్ణి ప్రశ్నించే వారిగా చేసేవాడుగా ఉంటాడు. దేవుని వాక్యంలో అట్లా కృంగిపోయినటువంటి వాళ్ళు తిరిగి ఆయన ఎట్లా అగైన్ హౌ హీ వాజ్ రిస్టోర్డ్ బ్యాక్, ఎట్లా తిరిగి ప్రభులో స్థిరపడతాడు ఆ విషయాలను కూడా చూసుకుందాం. ఇంకా కొంతమంది చూసినట్లు అట్లా దైవజనులు ఎంతోమంది దేవుని గొప్పతనాన్ని ఎరిగి, దేవుని అనుభవించి, దేవుని శక్తిని ఎరిగి కృంగిపోయినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించుకుంటూ పోయిన వాళ్ళు. అటువంటి వాళ్ళలో దావీదు రాసున్నాడు. అంతేకాకుండా జోబు ఉన్నాడు, యోనా ఉన్నాడు, ఇక ఎలియా ఉన్నాడు. ఇట్లా చూసినట్లయితే ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒకటి ఎట్లా చూసినట్లయితే మొట్టమొదటి దావీదు యొక్క అనుభవంలో మనం చూస్తాం. దావీదుని గురించి దాన్ని ధ్యానించుకునే ముందు కొన్ని విషయాలను మనం చూస్తాం. ఈరోజు చూసినట్లయితే నా సహోదరులకు నేను చెప్పే విషయం ఏదంటే, దేవుడు ఎంతగానో లోకాన్ని ప్రేమించినాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన ఏం చేసినట్టు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా పెట్టి తన బిడ్డలను విమోచించుకున్న దేవుడు తన బిడ్డలు తన్ను పోలి నడుచుకోవాలని, ఆయనను వెంబడించాలని,
ఆయనను మహిమపరచాలని, ఆయన ఉండు స్థలంలో మనం కూడా ఉండాలని దేవుని ఉద్దేశం. అయితే మనిషి ఏమైపోయినాడు? ప్రపంచంలో ఎంతో భయంకరమైన నిరాశ, నిస్పృహ, దేవుని భయం నుండి దూరం అయిపోయి ఎంతో నష్టపోతున్నాడు. ఇక్కడ ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రపంచం అంతా పోతుందని మనకు తెలుసు. ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి విషయాల్లో విశ్వాసి ఎట్లా స్థిరపరచబడి ముందుకు సాగాల అనే విషయాన్ని గురించి చూసుకుందాం. మనం చూసినట్లయితే దేవునికి ఎప్పుడైతే మనం అవిధేయత చూపిస్తామో, దేవుని గొప్పతనాన్ని ఎప్పుడైతే ఎరగలేమో, అప్పుడు ఇర్మియా గ్రంథం 10వ ఒక మాట ఉంది, జనులు దేవుని కోపాన్ని సహించలేరు అని. దేవుడు తన కోపాన్ని కృంభరించినప్పుడు దాన్ని సహించలేరు అన్నమాట. ఈ భయంకరమైన క్లిష్ట పరిస్థితులు రావడానికి కారణము దేవుని యొక్క కోపాగ్ని మనుషుల మీద పడిపోతుంది అన్నమాట. మనం చూసినట్లయితే ఏంటి ప్రపంచాన్ని అంతా కదిలింపజేసేది ఏంది? ఒక చిన్న మైక్రోవేవ్ అంతే. ఒక చిన్న మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు జరిగేది స్మాల్ మైక్రో ఆర్గానిజం. ఈ వైరస్ మన కంటికి కూడా కనపడదు, అయితే ప్రపంచాన్నంతా తలక్రిందులుగా చేస్తుంది, ప్రపంచాన్నంతా అల్లకల్లోలంగా చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ కరోనా వైరస్ అనేది ధనవంతుని, పేదవాడిని, బలవంతుని, బలహీనుని, విద్యావంతుని, విద్యా లేని వారిని, లేకపోతే ఇంకా చూసుకున్నట్లయితే దేశాలను చూస్తే అభివృద్ధి పొందిన దేశాలు అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు, వీటన్నిటిని కూడా ఒక దాని గ్రిప్ లేక, భయం అనే గ్రిప్ లేక తీసుకొచ్చింది. దానికి ఇప్పుడు చూసినట్లయితే మళ్ళీ లోకంలో ఎంత హైలీ సోఫిస్టికేటెడ్ మిషనరీ, టెక్నాలజీ, సైన్స్ ఎంత ఉంది. అంత ఉన్నప్పటికీ కూడా చిన్న వైరస్ ఇది మనిషిని నాశనం చేసేస్తుంది, ప్రజలలో కలత తీసుకొస్తుంది, ప్రజలను కృంగదీసేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే మరణాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ వస్తుంది. అంతే, ఈ వైరస్ ఏం చేస్తుందంటే మరణాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ వస్తుంది, మనుషులు కలత తీసుకొని వచ్చేస్తుంది, మనుషులు అశాంతతను నిలబడుతున్నాడు. అయితే విశ్వాసి ఎట్లా ఉన్నాడు, ఎట్లా ఉండాలా ఆ విషయాన్ని చూసుకుందాం. మనం చూసినట్టు ఈవెన్ ఇండియాలో కూడా 450 మందికి పైబడి చనిపోయినారు. అమెరికాలో చూస్తే 20,000 దాటిపోయినారు. ఇంకా మన ఇటలీని గురించి చెప్పాల్సిన పనుల భయంకరమైనటువంటి ఈ డెత్ డేటా చూస్తే రోజు ప్రబలి పోతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఒక న్యూస్ రిపోర్టర్ అంటాడు, ఒక నిమిషానికి 2.5 నిమిషాలకు ఒక వ్యక్తి లెక్క చనిపోతూ వెళ్ళిపోతున్నారట అమెరికా దేశంలో. అయితే ఈ విధంగా ఈ రోగానికి క్యూర్ లేదు, దానికి రెమెడీ లేదు, వ్యాక్సినేషన్ కనుక్కోలే, ఏంటి ఒక చిన్నది మనం చూసినట్లయితే చిన్న వైరస్ మనిషిని ఎంతగా భయపట్టేసేస్తుంది. మనిషి భయపడిపోతున్నాడు. ఇన్ని రోజులు అనుకున్నాడు మనిషి, నా జ్ఞానం చేత, నా శక్తి చేత, నేను కనుక్కున్నటువంటి ఆటోమ్ బాంబ్స్ ద్వారా, నేను కనుక్కున్న న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్స్ ద్వారా ఐ కెన్ థ్రెటన్ ఎనీబడి, పీపుల్ విల్ ఫియర్ ఫర్ మీ అనుకున్న ఈ మనుషుడు ఈరోజు కేవలం కంటికి కనిపించని ఈ యొక్క చిన్న స్మాల్ మైక్రో ఆర్గానిజం మనిషిని కలచబెట్టేస్తుంది. ఇట్లా ఎవరు చేసినారు ఈ పని? ఇది చూసినట్లయితే అందుకే దేవుడు అంటాడు, నువ్వు అనుకుంటున్నావు నువ్వు జ్ఞానివని, నువ్వు అనుకుంటున్నావు నీ దగ్గర బలం ఉందని. చూడు, ఒక్కసారి అట్లా వదిలేసరికి ఇది మనిషి కాదు, మనిషి కూడా చేయలేడు దీన్ని, దేవుడు ఒక్కడే చేసేవాడు. కాబట్టి దాన్ని అట్లా వదిలేసరికి ఏమైపోయిందంటే ఎట్లా ఆ శక్తి మనుషులు కలత పట్టేస్తుంది. అందుకొరకే దేవుడు ఒక మాట అంటాడు చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 23-24 వచ్చినారు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని అంటున్నాడు దేవుడు. అట్టి వాటిలో నువ్వు ఎవరిని బట్టి ఆనందిస్తున్నావు? నువ్వు ఎట్లా నీ పౌరుషాన్ని బట్ట, నీ ధనాన్ని బట్ట, నీ శక్తిని బట్ట, నీ అందాన్ని బట్ట, ఏమిటిని బట్టి నువ్వు ఈరోజు నువ్వు హెచ్చించుకుంటున్నావు? దేవుడు అదే అడుగుతున్నాడు. ఏమంటే నువ్వు ధనవంతునివా, నీ ధనాన్ని బట్టి నువ్వు ఐశ్వర్యవంతుని, ఐశ్వర్యాన్ని బట్టి వద్దు. నువ్వు బలవంతుడువా, నీ బలాన్ని బట్టి వద్దు. నువ్వు ఒకటే, ప్రభు కృప చూపిస్తున్నాడు ఈ లోకంలో. ఇంతవరకు మనం బ్రతికున్నాము, అది దేవుని కృప వల్లనే అయినాం. మనం ఏమైనామో దేవుని కృప వల్ల అయినాం. ఆ కృప చూపించే దేవుడు. అందుకే కీర్తన గ్రంథం 36:5 రాయబడింది కదా, ఆయన కృప ఆకాశాన్ని అంటుచున్నది. అంత కృప, విస్తారమైన కృపను మనకు కనపరుచున్నాడు దేవుడు ఇక్కడ.
కదా. అటువంటి కృపను దేవుడు చూపిస్తున్నాడు. అయితే మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడు? అటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి, చూడండి రోమీలకు రాసిన పత్రిక 1:25 మాట ఉంది. అటువంటి కృపగల దేవుణ్ణి వదిలిపెట్టి ఏం చేస్తున్నాడు మనుషుడు? మాట బల దుఃఖకరమైనటువంటి మాట. దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, క్షయం మనుషుల యొక్కయు, పక్షులకయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు మార్చేసినాడు. ఎట్లా వేసినాడు? జీవం గల సృష్టికర్తను వదిలిపెట్టి మనిషి సృష్టి మీద ఆధారపడి జీవించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరు? ఆయన యుగ యుగములకు స్తోత్రాలు కూడా ఉన్నాడని వాక్యంలో చెప్తున్నది. అందుకొరకే దేవుడు ముఖ్యంగా మనుషులు దేవుని పిల్లలను ప్రోత్సహించుకుంటూ తాము ప్రోత్సహించుకుంటూ, నేను నా దేవుని ఎరుగుదు, కృప చూపించే నా ప్రభుని నేను ఎరుగుదు అని ఆయన ఎరిగినానన్న సంతోషంతో నీవు ముందుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. మీ అందరి దృష్టికి ఈరోజు నేను ఒక 2 క్యారెక్టరిస్టిక్స్, అంటే ఇద్దరిని ఎట్లా వాళ్ళు డిస్కరేజ్లు వచ్చి, అంటే డిసప్పాయింట్మెంట్లు వచ్చి, డిప్రెషన్లు వచ్చి తర్వాత ప్రభువులో ఎంకరేజ్ చేయబడినారు అది చూస్తాం. ఎందుకనగా దేవుని నుండి దూరం అయిపోయినట్లయితే, దేవునికి వ్యతిరేకించినట్లయితే మనిషి ఈ విల్ లివ్ ఏ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరి విషయాల గురించి మనం తీసుకుందాం. మనుషులు ఎందుకంటే ఎప్పుడే కానీ మనిషి దేవుని దారి నుంచి దూరం పోతున్నాడంటే దేవుడు ఇటువంటి వాటిని వదులుతూ వస్తాడనమాట. ఇటువంటి విషయాలను మెల్లిగా లోకంలో వదిలేసేసి చూపిస్తాడు, ఐఎమ్ ద ఆల్ మైటీ గాడ్ అని. ఆయన గొప్ప దేవుడని రుజువుపరుస్తాడు. చిన్నవే అంతే ఆయన చేసేది. దానికి ఎవరికి అనుకూల? నిజంగా మందు ఎవరికి అనుకూల? వ్యాక్సినేషన్ ఎవరికి అనుకూల? ఈ విషయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతో జాగ్రత్తగా మనం ధ్యానించుకుందాం. రాజు అయినటువంటి దావీదు విషయంలో దేవుడు మనుషుల యొక్క పాపం మీద ఉగ్రతను ఎప్పుడు కుమ్మరించేటువంటి వాడు. మనం చూసినట్లయితే దావీదు విషయానికి పోయే ముందు దేవుడు ఎప్పుడైతే పాపం మనిషిలో పెరుగుతుందో అప్పుడు తన కోపాన్ని కుమ్మరించుకుంటూ వచ్చినాడు. అప్పుడు ఎంతో లోకము హారిబుల్గా సఫర్ అవుతూ వచ్చింది. అది చూసినట్లయితే ఇక్కడ మనం ఒక ఆదికాండం 6:11 చూసినట్లయితే భూలోకాన్ని చూసినప్పుడు దేవుడు, ఆదికాండం 6:11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు జలప్రలయం చేసి నాశనం చేసే ముందు ఇట్లా లోకంలో ఉన్నది. ఇంకా చూసినట్లయితే జెనసిస్ అదే ఆదికాండము 6:5 నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. తెలుసా ఎటువంటిది మనిషి? తన నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయ తలంపులోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. తర్వాతనే తన తీర్పును ఆయన తీసుకొని వచ్చినాడు. మనకి ఎంత భయంకరమైనటువంటి పాపం ఇది! ఈ పాపాన్ని దేవుడు సహించడు. పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని సహించే దేవుడు కాదు మన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మనం చూసినట్లయితే అందుకే లేవికాండం మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 25-27 వచనాలను మనం చదువుదాం. 25వ వచనం చదువుదాం. లేవికాండం 18వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి ఆ దేశము నీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగొట్టి వేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగొట్టి వేయుచున్నట్లు, మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగొట్టి వేయుచున్నట్లు, వెళ్ళగొట్టి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, ఈ హేయ క్రియలలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, ఈ నా కట్టడలను విధులను ఆచరించవలను. దేవుడు అంటున్నాడు ద ల్యాండ్ వాజ్ టోటల్లీ డిఫైల్డ్. అంతే. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో అటువంటి డిఫైల్ అయినటువంటి భూమి కొరకు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? తన దాసులను పంపుతాడంట. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 15-16 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ ప్రకారము మరియు ఆసాపు సంతతి వరకు గాయకులను, ఆసాపు హేమాలను, రాజులకు దీర్ఘదర్శియు యోధుతును దావీదు నియమించిన ప్రకారముగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 15-16 వచనాలు.
36వ వారి పరిశుద్ధపరిచిన మందిరమును ఆ, అపవిత్రపరిచిరి. అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా ఆ. తన జనముల యందును తన నివాస స్థలముల యందును కటాక్షము గలవాడై ఆ. వారి యొద్దకు తన దూతల ద్వారా వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సత్యం కాకుండా చాలు యెహోవా కోపం ఆయన ఆ. మీద నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. ఆయన జనుల మీదికి వచ్చెను. చూడండి ఏం చేసినాడు. ఆయన తన కోపం ఏం చేసినాడో చూడండి. వాళ్ళు ఇక్కడ మనం ఒక మాట చూసినట్లయితే వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులు ఆయన తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా అని తెలుగులో ఉంది. అయితే ఇంగ్లీష్లో మెసెంజర్స్, వర్తమానికులు అంటే దేవుని స్వార్థ ప్రకటించే దేవుని బిడ్డలు, దేవుని దాసులు, వారి ద్వారా వర్తమానము పంపుతూ వచ్చెను. ఆయన పెద్దలకడ లేచి పంపుతూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఎంత భయంకరమైన చూడండి. ఆయన వాక్యములను తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించచ్చు రాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. జనుల మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు చూడండి. ఒక మాట చూద్దాము. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 29వ వచనం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 21వ వచనం. 29వ వచనం. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయేది. అది నిమ్మలమైన వారు సంతోషించి వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించిరి. వారిలో తెగులు రేగను. వారిలో తెగులు రేగను. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. వారు దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు. కోపం పుట్టించారు. ఆయన కోపం పుట్టించినారు. కోపం పుట్టించడం చేత తెగులు లేచిపోయిందంటే తెగులు వచ్చేసింది. ఈ దినాల్లో మన జీవితం ద్వారా ఒకసారి ఆలోచన, ప్రభా నా జీవితం ద్వారా నేను నీ కోపాన్ని రేపినానా నాయన, నా జీవితం ద్వారా నువ్వు దుఃఖపడుతున్నావా తండ్రి, నా జీవితం ద్వారా నన్ను అనుకుంటున్నా ఇదో ఈ కుటుంబం వీడిని నేను ఎందుకు సృష్టించినానని సంతాపడుతున్నావా, ఈ కుటుంబాన్ని నేను ఎందుకు ఎన్నుకున్నానని సంతాపడుతున్నావా, ఏంటి ప్రభా అని మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఆ తెగులు లేచను కదా. ఎందుకనగా మనము నానాటికి విశ్వాసమే కానీ క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకోలేనటువంటి వాళ్ళం ఉన్నాం. అందుకే మనం గలతీయుల పత్రిక చూసినట్లయితే గలతీయ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తు యేసును ధరించుకొని ఉన్నారు, క్రీస్తు యేసును ధరించుకొని ఉన్నామని. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసు మనస్సు మీరును కలిగి ఉండుడి. కాబట్టి మనం ఆ మనసును కలిగి ఉండాలా, యేసు ప్రభువును ధరించుకొని ఉండాలా. అటువంటిది పోయి దేవునికి కోపాన్ని రేపుతున్నాం అంతే. మన యొక్క క్రియల ద్వారా ఎటువంటివి నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం మన మీదకి వచ్చింది. ఇక చూసినట్లయితే మన జీవితాలు ఎట్లున్నాయి. దేవుని పిల్లలంగా ఏం చేస్తున్నాం, విశ్వాసం పిల్లలంగా మనం దేవుని దగ్గర ఎట్లున్నాం, మన పరిస్థితి ఎట్లా చూసినట్లయితే మనలో అవిధేయత పెరిగిపోయింది, లెక్కలేని తనము, ప్రార్థన లేని జీవితము, దేవుని భయం లేని జీవితంలో ఎప్పుడు పోరాటము, యుద్ధము, పోరాటాలు, మనకు అవి లోక సంబంధమైన జీవితం, వీటన్నిటిని పెట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చే వాళ్ళకు ఉన్నాం. దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉండాలి. దేవుని సముఖంలో ఎందుకనగా దేవాది దేవుడైండి ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టినాడు. నువ్వెవరు అసలు? ఇంత మహాప్రపంచంలో కోట్ల నక్షత్రాలు, లెక్కింపు శక్యం కాని నక్షత్రాలు, ఎంతో ఈ ఘోర భూమండలంలో ఆకాశ మండలంలో నువ్వు నేను ఎంత, అసలు భూమి కూడా లెక్కింపలేనటువంటిది. వీటిపైన దేవుడు మనలో ఉంచినాడు, తన స్వరూపంలో చేసుకొని మనిషిని అందులో ఉంచినాడు. ఆ మనుష్యుడు దేవునికి కృతజ్ఞతగా ఉండేది పోయి పాపంలో పడిపోయినాడు, అవిధేయుడైపోయినాడు. దేవునికి కోపాన్ని రేపుతూ వచ్చినాడు. అయితే
మనము దేవుని ప్రేమించలేదు కానీ 1 యోహాను పత్రిక 4:10 మనం అనేక సార్లు చదువుతూ ఉంటాము. దేవుని యొక్క వాక్యం ఉంది. 1 యోహాను పత్రిక 4:10 ఏమని రాయబడిందంటే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి తన కుమారుని ఎందుకు పంపినాడు? ఆ కలువరి శిలువలో మనల్ని తన ప్రాణాన్ని బలిగా పెట్టడానికి పంపిస్తాడు. క్రీస్తు యేసు ద్వారా మనం నశించిపోయే మనల్ని క్రీస్తు యేసు రక్తం ద్వారా కొని తన సౌఖ్య సంపాద్యంగా చేసుకోవడానికి తన ప్రియ కుమారుని లోకానికి పంపించినాడు. విశ్వాస భ్రష్టులమైన మనం, ఎందుకు విశ్వాసంలో అవిధేయులమైన మనం, పాపం చేత నించబడిన మనం, కేవలం దైవోగ్రతకే పాత్రలమైన మనము పాపాల చేత అపరాధాల చేత చనిపోయినటువంటి మనల్ని ప్రేమించి లోకానికి వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ కలువరి శిలువలో నువ్వు నేను పొందవలసినటువంటి భయంకరమైనటువంటి శ్రమను ఆయన పొందినాడు. మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకనగా మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఆ శిక్షను వేయించుకొని ఆ డెత్, హెల్ అండ్ జడ్జిమెంట్ మనం పొందాల. మరణము, నరకానికి, తీర్పుకు నువ్వు నేను పాత్రలము. అటువంటిది ప్రభు ఆయన వేసుకొని మనల్ని విమోచించినాడు. కాబట్టి ప్రతి మనుష్యుడు దేవుని కోపాన్ని చల్లారించాలంటే మారు మనసు పొందాల, హృదయం మారాల. హృదయం మారి ప్రభు వైపుకు తిరగవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. అందుకొరకే దేవుడు కోరుకుంటున్నాడు ఆ నిరాశ నుండి తప్పించడానికై, నిరాశ నుండి మనల్ని వెలుపటికి తీయడానికై. ఇక్కడ చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలోనికి మనం వస్తాం. దావీదు ఎట్లా తను కృంగిపోయినాడు. దావీదు ఎందుకనగా ఎప్పుడైతే అవిధేయత మనలో ప్రవేశిస్తుందో మనం తప్పక దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలమైనటువంటి వాళ్ళంగా అయిపోతాం. చూడండి, మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 24:1 దావీదుని గురించి కొన్ని విషయాలను మనం చదువుకుందాం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞించాను. చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథం 21:1 కూడా చదువు. 1 దినవృత్తాంతాల గ్రంథం 21:1. 1 దినవృత్తాంతాల గ్రంథం 21:1. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా నిలిచి ఇశ్రాయేలుకు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా దావీదు మోయాబునకును యోవాబుకును యోను యొక్క అధిపతులకు మీరు వెళ్ళి బేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండిని ఆజ్ఞయించాను. ఇక్కడ మనం ఒక మాట చూసినట్లయితే ఏం రాయబడింది? 1 దినవృత్తాంతాల గ్రంథము 21:1 మనం చూసినప్పుడు ఇక్కడ బహు చక్కగా ఆ మాట రాయబడింది. చూడండి, తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, ఇక్కడ సాతాను వాడు వ్యతిరేకంగా దావీదును ప్రేరేపిస్తున్నాడు. ఏమని? ఆ ఇశ్రాయేలును లెక్కించమని. ఒక మాట, దావీదు అంటే ఎవరు? దావీదు అనగా బహుప్రియుడు, దావీదు అనగా బిలవెడ్ అంటే ప్రియుడు అని అర్థం. ఇక్కడ చూసినట్లయితే దావీదు యొక్క జీవితము ఎంత గొప్పది. అదే 1 సమూయేలు గ్రంథం 14:14 ఆ మాట రాయబడింది. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల మనుషుని కనుగొని ఉన్నాడు అని సమూయేలు ప్రవక్త అంటాడు. ఏమంటే దేవుని యొక్క మనసారా అంటే మనస్సు ఎరిగినటువంటి వాడు దావీదు. అందుకే అపోస్తల కార్యములు 13:22 దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని కనుగొంటినని చెప్పి అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ అపోస్తల కార్యములు 13:22 మాట రాయబడింది. నా మనసులో ఏదుందో అది చేయగలిగినటువంటి వాడు దావీదు. కాబట్టి ఎంత ప్రియమైనటువంటి వాడు చూడండి దావీదు. అయితే ఇక్కడ చూస్తే సాతాను వాని చేత ప్రేరేపించబడుతున్నాడు. ఒక విషయాన్ని గమనించాలి, ఇశ్రాయేలును లెక్కించమని మనం లేవియకాండం చూసినట్లయితే, సంఖ్యాకాండంలో చూసినట్లయితే లెక్కించమని ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే దావీదు తను ఎన్నో యుద్ధాలు చేసి
తనెంతో విజయాన్ని సంపాదించి తనెంతో గొప్ప గొప్ప విషయాలను చేసినటువంటి వాడు ఇక్కడ స్లైట్గా కొంచెంగా గర్వించినట్లుగా మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే దావీదులో కొంచెం గర్వాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ గర్వం ఏంటి? గర్వం ఏంటంటే, ఆహా నేను కదా చేసింది. అక్కడ ఎంత నష్టాన్ని తను పోతున్నాడు. ఇక్కడ 3 విషయాలను మనం చూడవచ్చు. దావీదులో ఏముందంటే ఈవిల్ ఇమాజినేషన్ ఉంది. డేవిడ్ చేసిన పాపం ఏదంటే, అంటే నేను దేవుని కంటే కూడా ఘనంగా చేసినాను, నేను చేసిన దాన్ని బట్టి ఇది జరిగింది, ఈ సైన్యం స్థిరపరచబడింది, ఇశ్రాయేలుకి ఇన్ని విజయాలు వచ్చినాయి అన్నట్లుగా అంటున్నాడు. జవాబు కూడా అంటున్నాడు, అయ్యా వద్దు, నువ్వు అటువంటి మనం లెక్కించొద్దు, అది పాపము, నువ్వు అది చేయొద్దని ఎంత ప్రాధాన్యపడినా వినలేదు కానీ చేసేసినాడు. ఎందుకు? సాతాను వాడు ప్రేరించినప్పుడు సాతాను వానికి విధేయుడైపోయినాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుని కోపాన్ని మనం రగుతాం, అది దేవునికి ఇష్టమైపోయింది. దట్ ఈస్ నాట్ అంటే ఆ దేవుని ఇట్ ఈస్ నాట్ ప్లీజింగ్ ద లార్డ్. దేవుని ప్రేమించాల. ఇక్కడ చూసినట్లయితే ఆయన చేసిన పాపం ఎటువంటిది? ఇక్కడ చూస్తే రోమర్ పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం పాపం వల్ల వచ్చే జీతము మరణం, అంతే. పాపం వల్ల వచ్చే జీతం మరణమని ఇక్కడ చూస్తే అదే రోమా 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారని ఉంది. కాబట్టి దావీదు అనుకున్నాడు, నా ప్రజల విశ్వాసం నేను లెక్కిస్తాను, అయితే దేవునికి మహిమ ఇవ్వలేదు అని ఆయన అనుకోలేదు. కానీ తన గర్వాన్ని తన హృదయం ఉంచుకోవటం ద్వారా ఆయన ఎంతగానో నష్టపోయినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడే కానీ గర్వానికి పడిపోవడానికి ముందు గర్వం నడుస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 16:18 మాట రాయబడింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వం నడుచును. జాగ్రత్త, ఎంత భయంకరమైనటువంటి స్థితి చూడండి. నాశనం అయ్యే ముందు గర్వం ఉంటుంది. ఎప్పుడే కానీ అది విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ ఎక్కడైనా గర్వం అనేది వచ్చినప్పుడు తప్పక నాశనాన్ని మనం చూడగలుగుతాం. ఇది ఈ గర్వం అనేది దేవుని దృష్టికి హేమైనది. ఇట్ ఈస్ అబామినబుల్ థింగ్ బిఫోర్ ద లార్డ్. కాబట్టి దేవుడు గర్వాన్ని ఎప్పుడు సహించేటువంటి వాడు కాదు. ఇక్కడ చూసినట్లయితే ఆ గర్వంతోనే లూసిఫర్ యొక్క గురించి తెలుసుకున్నప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం 14-15 వచనాల్లో ఒక మాట రాయబడింది. గర్వించినటువంటి లూసిఫర్ గురించి 14వ అధ్యాయము 14-15 వచనాల్లో మాట రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము. ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయినను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీద ఎక్కుదును, బహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటేవి కదా. చూడండి ఎట్లా ఆ గర్వం ఎట్లా వచ్చేసిందంటే, దేవాది దేవుడు పరిశుద్ధుడైనటువంటి ఆయనతో సమానంగా చేసుకుంటాం అనుకున్నాడు సాతాను వాడు. అందుకే వాడు అక్కడి నుంచి తన మనసులో అనుకున్నాడు దేవునితో సమానం. ఇక్కడ ఏది దేవుడు ఆశీర్వదించినాడు, డేవిడ్ అది మర్చిపోయినాడు. ఇంకో మాట హెజ్కేల్ గ్రంథం 28:17 వచనంలో కూడా ఈ సాతాను గురించి, మన గర్వాన్ని గురించి దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు. హెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 1-17 వచనం. 28వ అధ్యాయం 17 వచనం. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీ సౌందర్యాన్ని చూసి నువ్వు గర్వపడిపోయినావు. నీ యొక్కకున్నటువంటి భోగత, ఎందుకనగా నువ్వు అగ్ని రాళ్ళ మధ్య నడుస్తున్నావు. నీకున్న ధన్యత ఎవరికి లేదు, ఆధిక్యత లేదు. అటువంటి నీవు మహోన్నతునితో సమానంగా చేసుకోవాలనుకున్నావు. దాన్ని బట్టి పడిపోయినావు. ఈ హేయమైనటువంటి కార్యం దేవుని దృష్టికి అనుకూలమైంది కాదు. ఇక్కడ మనం దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో దావీదుని గురించి చూసినప్పుడు దావీదు చేసిన పని దేవుని దృష్టికి ప్రతికూలమాయను. ఆ మాట చూడండి, 7వ వచనంలో మాట రాయబడింది, దేవుని దృష్టికి ప్రతికూలమాయను. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమైంది. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎప్పుడు పరీక్షించుకోవాలా, ప్రభువా ఈ లోకంలో నాయన ఉన్నతకాలము నేను చేసే కార్యం నీకు ప్రతికూలంగా ఉందా ప్రభువా? ఒకవేళ ప్రతికూలంగా ఉంటే దేవుడు సామాన్యుడు కాదు సుమా, మనుషుడు కాదు. దేవుని కార్యంలో కానీ, దేవుని పనిలో కానీ, దేవుని వెంబడించడంలో కానీ
దేవునికి ప్రతికూలంగా నడుస్తున్నామా? అనేకసార్లు ఎంతోమంది దైవజనులు అయితేనేమి, మామూలు మనుషులు అయితేనేమి ఎంతో నష్టపోయేటువంటి వారు ఉన్నారు దేవునికి ప్రతికూలంగా పోయి. ఇక్కడ దావీదు కూడా చేసిన పని దేవునికి ప్రతికూలంగా ఉంది. అందుకే దేవుడు ఒక మాట అంటాడు చూడు, దావీదు కానీ మనందరితో కూడా ఈరోజు ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథం, మన కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 25వ వచనం దయచేసి చదవండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం, 25వ వచనం, కూర్చుండి 25, 50వ అధ్యాయం 50 కీర్తన 21. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడిని అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట నేను ఈ సంగతిలో నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ఏమంటున్నాడో చూడండి. దేవుడు మనం చాలా మౌనంగా ఉంటాడు. ఏమి చేసినా కానీ, ఏమే చేసినా కానీ, ఇటు పనులు చేసినా నేను మౌనంగా ఉంటున్నందుకు నేను కూడా కేవలం నీ వంటి వాడిని అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. అది దేవుని యొక్క మాట. ఇంకో మాట చూసినట్లయితే అది యెషయా గ్రంథంలో మనం ఒక మాట కూడా అది చదువు 57వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనంలో ఎవరిని జడిసి భయపడినందున ఎవనికి జడిసి భయపడి ఆ సంగతి మనస్కరింపకపోతివి. నీవు కలలాడి నన్ను జ్ఞాపకం చేసుకోకపోతివి. నువ్వు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకోకపోతివి. బహుకాలము నుంచి నేను మౌనంగా ఉండుట చేతనే కదా నీవు నాకు భయపడలేదు. దేవుడు అంటున్నాడు, బహుకాలం నుంచి నేను మౌనంగా ఉన్నాను కదా, నేను ప్రేమగల దేవుడు అనే కదా, నువ్వు ఎంత చేసినా నేను మౌనంగా ఉన్నాను. ఇక్కడ అంటాడు కదా, నువ్వు ఏం చేసినా నేను మౌనంగా ఉంటే నేను కూడా నీ వంటి వాడిని అంటున్నావు. నువ్వు నాకు భయపడకుండానే కదా ఇంతకాలం నేను మౌనంగా ఉంటే నేను కూడా నీ వంటి వాడిని అనుకుంటున్నావు. నేను మౌనంగా ఉండాను కాబట్టి నువ్వు నాకు భయపడకుంటున్నావు కదా. దేవుడు అంటాడు, వీటన్నిటిని నీ ఎదుట ఉంచి నేను గద్దిస్తాను. ఏ మనుషుడు తప్పించుకోలేడు. లోకంలో ఏ మనుషుడు, దావీదు రాజు అయినప్పటికీ కూడాను దేవుడు వదల. అందుకొరకే మనం చూసినట్లయితే ఇక్కడ వెంటనే దేవుడు ఎట్లా గద్దిస్తున్నాడంటే దావీదును అన్ని ముందు తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు. అంటున్నాడు, నువ్వు చేసినావు. దేవుని సముఖంలో ఏ మనిషి విశ్వాసి కానీ అవిశ్వాసి కానీ తప్పు చేసినట్లయితే నువ్వు క్షమాపణ పొందిన తర్వాత కూడా దేవుడు నిన్ను ప్యూరిఫై చేస్తాడు. అది గుర్తుంచుకో. దేవుడి యొక్క దావీదు యొక్క జీవితంలో మనం అదే చూడగలుగుతున్నాం. తను ఒకసారి తను పాపం చేసినప్పుడు ఆయన ఈ బికేమ్ మర్డరర్ అయినప్పటికీ దేవుడు వదల్లా. అయ్యో, నా హృదయానుసారుడే, నాకెంతో నమ్మకమైన వాడే, నా గురించి నా మనసులో ఉన్నదంతా చేసేవాడే అని దావీదును వదల్లా. తన సేవకుని పంపించా అంటున్నాడు, ఆ మనుషుడు నువ్వే చేసింది, నువ్వు ఆ పాపం చేసింది నువ్వు అని అంటాడు. అయితే దావీదు అంటాడు, ఏ మనుషుడు ఇట్లా తను ఒక కథ చెప్పినప్పుడు, ఒక ఇన్సిడెంట్ చెప్పినప్పుడు, ఇదిగో ఒకడు దరిద్రుడు ధనవంతుడు ఐశ్వర్యం ఇద్దరు ఉన్నారు. వారికి దరిద్రుని దగ్గర ఒకటే గొర్రె ఉంది, ఐశ్వర్యం దగ్గర ఎంతో ఐశ్వర్యం ఉంది. అనేకమైన గొర్రెలు అనేకమైన ఎట్లు ఆయన దగ్గర ఉన్నాయి. అయితే తన ఎందుకు బాటసారి వచ్చినప్పుడు ఈ వడిలో ఉన్నదాన్ని తీసి వధించి వారికి భోజనం చేసినాడంటే మండిపోయినాడు దావీదు. ఆట్టి యెహోవా జీవంతోడు, వాడు మరణానికి పాత్రుడు అంటున్నాడు. అయితే అంటాడు, ఆ మనుషుడు నువ్వే కాదా? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నువ్వు కదా దీనికంత కారణం, నువ్వు ఎక్కడ దాక్కోలేవు, అది గుర్తుంచుకో. అయితే దావీదుని అంటాడు, అయితే దావీదు నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి నేను నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు 4 ప్రతిఫలంగా ఇవ్వాలని వాక్యంలో రాయబడింది. గొర్రెలకు ప్రతిగా 4 ఇవ్వాలని, ఆ 4 గొర్రెలను ఇవ్వాలని మోషే ధర్మశాస్త్రంలో నిర్గమకాండంలో అది రాయబడి ఉంది. ఒకటి ఎట్లయితే 5 గొర్రెలు అయితే 4ను ప్రతిగా ఇవ్వాలని. కాబట్టి దావీదు గ్రహించినాడు 4 ప్రతిగా ఇవ్వాలని. అయితే 4వ దానికి ఏమంటున్నాడంటే దేవుడు అంటున్నాడు, ఆ 4 తీర్పులు దావీదు దగ్గర పెట్టినాడు. ఒకటి, సదాకాలం నీ ఇంటి వారు నీకు శత్రువులు అవుతారు. రెండవది, నీ ఇంటి వారే నీకు శత్రువులు అయిపోతారు, నువ్వు సమాధానంగా ఉండలేవు. మూడోది అంటాడు, నువ్వు రహస్యంగా చేసినావు, నిన్ను ప్రేమించి నీ కింద సేవకుడుగా ఉన్నటువంటి ఎవరు బ్రదర్, ఆయన ఎవరి భార్యను తీసుకున్నాడు? ఉరియా భార్యను తీసుకున్నావు, తీసుకొని అమోరీల చేతిలో చంపించినావు. అయితే నువ్వు రహస్యంగా చేసినావు, ఇది నేను బాహాటంగా చేస్తాను. కాబట్టి అంతేకాకుండా నువ్వు పుట్టబోయే కుమారుడు చనిపోతుంది. ఈ 4 విషయాలను అక్కడ వచ్చినట్టు మనం చూస్తాం. అయితే దేవుడు
అది పరిపక్వం చేసినాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యో నేను పాపం చేసి తిని, అయ్యో నేను పాపం చేసి తిని అంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా గాదును పంపిస్తున్నాడు. ప్రవక్త అయిన గాదును తన సేవకుని దావీదు దగ్గరికి పంపిస్తున్నాడు. చూడండి ఇక్కడ 12 వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 12 వచనం. అక్కడ 3 విషయాలను పెడతా ఉన్నాడు దావీదు దగ్గర. దావీదు దగ్గర 3 విషయాలను పెడుతున్నాడు. చూడండి ఏమేమి కావాలి నీకు. 1 3 ఏండ్లు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము 12 వచనం. 3 ఏండ్ల కరువు కలుగా 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమడం, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అది 3 విషయాలను దావీదు దగ్గర పెడుతున్నాడు. దేవుడు అన్నాడు కదా, వీటన్నిటినీ ఎదుట పెట్టి కాదేస్తా. ఎవడు తప్పించుకున్నాడు? ఈరోజు కొట్లాడేసేసి దేవుని సంఘాన్ని, స్థిరపరచబడిన సంఘాన్ని అంతేక నానాకమైనటువంటి శ్రమల పాలు చేస్తున్నారు. దేవుని కార్యానికి అనేక అవమానంగా మనం బ్రతుకుతా ఉన్నాం. వీటన్నిటిని ముందుంచి దేవుడు గద్దిస్తానంటున్నాడు. ఎవరిని వదలడు. అందుకొరకే మనల్ని మనం సిద్ధపరచుకొని, ప్రభువా నీకు దుఃఖము, నీకు ప్రతికూలంగా మేము ఏ కార్యం చేయకున్నట్లు సహాయం చేయి. ఇక్కడ అన్నప్పుడు దావీదు రాజు ఒకటే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా నువ్వు మహాకృప కలిగినటువంటి వాడు. 21వ అధ్యాయము 13వ వచనంలో అందుకు దావీదు యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక. ఎందుకంటే మనిషి కంటే నా ప్రభు గొప్పవాడు, ఆయన కృప కలిగిన దేవుడు, నన్ను క్షమిస్తాడు అన్నటువంటి అటువంటి గొప్ప తీర్మానం తీర్చుకున్నాడు. అందుకొరకే దేవుడు దావీదును అక్కడ మనం చూస్తాం క్షమించినట్లుగా. మనం చూసినట్లయితే ఇంకా 15వ వచనంలో ఒక మాట చూడండి. యెరూషలేమును నాశనం చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయబోచుండగా అబ్బా ఆ విషయమై దేవుడు సంతాపం ఉంది. నాశనం చేయుటతో ఇంకా చాలు అంతే, చెయ్యి ఆపు అని చలవేయగా ఆ దూత నిలబడిపోయినాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. పిల్లలు నాశనం చేయడం ఇష్టంలా. లోకంలో ఇట్లా వైరస్ పెరుగుతా పోతుంది, ప్రజలు చనిపోతారు. దేవుడికి దుఃఖం లేదా? దేవుడు దుఃఖపడుతున్నాడు. ఆగు, దానికి ఫుల్ స్టాప్ ఉంది. దాని కొరకు దేవుని బిడ్డలు ఏం చేయాలా? ఒక గొప్ప పని చేయవలసినటువంటి వాళ్ళు అయి ఉన్నారు. అయితే ఏదంటే చూడండి 21:17 వచనం కూడా చదవండి. తర్వాత దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా. అప్పుడు అంటున్నాడు దావీదు అంటున్నాడు, దేవా నేను కదా ఆజ్ఞ ఇచ్చింది, నన్ను అన్నబట్టి ప్రజలు ఎందుకు చనిపోవాలా? ఆ దోషము నా తండ్రి మీద, నా మీద, నా తండ్రి ఇంటి మీద ఉండని ఎట్లా కోరుకుంటున్నాడు? ప్రభువా కుడి ఎడమని అడగని ప్రజలను వదిలిపెట్టు అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 26వ వచనంలో మాట అంటాడు, అయితే నువ్వు బలిపీఠం కట్టు, ఒక బలిపీఠం. ఆ బలిపీఠం మీద నువ్వు దహన బలులు అర్పించవలసిన వాడవైనా. కాబట్టి ఆ బలిపీఠం ద్వారా దేవుడు ఆయన సంపూర్ణంగా తన పాపాన్ని క్షమాపణ చేయాలని అన్నప్పుడు దావీదు రాజు బలిపీఠం కడుతున్నాడు. చూడండి ఆ మాట చూస్తాము. కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా అగ్ని వలన దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు. దాన్ని యాక్సెప్ట్ చేసినాడు, అంగీకరించినాడు. దహన బలి, సమాధాన బలి, బలిపీఠం కట్టాలి. నాకు కావాల్సింది బలిపీఠం. దేవుడు కోరుకునేది సమర్పణ. బలిపీఠం అంటే ఆ యొక్క ఆల్టర్ స్టాండ్స్ ఫర్ సాక్రిఫైస్. కాబట్టి నీవు ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకోవాల్సినటువంటి వాడవైనావు. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాడు? బలిపీఠం ద్వారా అక్కడ దహన బలి, సమాధాన బలి అనగా యేసుక్రీస్తు
మనకు సమాధానమైనాడు. ఆయన బలి అర్పించడం ద్వారా మనము దేవునితో సమాధాన పడితే కొలసిన పత్రికలో రాయబడింది. కాబట్టి దహన బలిగా ఆయన అప్పగించినాడు. ఆయన గవిని వెలపడానికి శ్రమ పొందినాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకో. ఆ ప్రభువు ద్వారానే నీకు రక్షణ, ఆ ప్రభు ద్వారానే నీకు విమోచన. ఆయన విమోచించబడినాడు. దావీదును విమోచించాలి దేవుడు. కాబట్టి అక్కడ బలి అర్పించినాడు. చూడండి, బలి అర్పించడం అనగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు. అట్లా బలి అర్పించడం అనగా తను సజీవ యాగంగా సమర్పించుకోవడం అని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములకు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ బలియాగంగా అంటే జీవిస్తూ నువ్వు ప్రభు కొరకు బలి కావాలి. అది దేవుడు కోరుకున్నటువంటిది. ఆ యొక్క స్థితి రావాలని దేవుడి కొరకు అట్లు దావీదు దహన బలిని, ఆ యొక్క సమాధాన బలిని ఆ బలిపీఠం మీద అర్పించినట్లు చూస్తాం. చూడగానే 27వ వచనంలో తిరిగి ఆ దూత నాశనం చేయడానికి తన తీసిన కత్తిని తన వరులో ఉంచుకున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క మందసం, ఆ యొక్క ఆల్టర్, ఆ యొక్క బలిపీఠం దగ్గర మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి. అప్పుడే దేవుడు తన కనికరాన్ని, కృపను మన పట్ల చూపగలుగుతాడు. ఎందుకని లేకపోయినట్లయితే మన జీవితంలో మనిషి రోజు రోజుకు అనుకుంటాడు, నేను గొప్ప కదా, నేను ఎంతో గనుణ్ణి కదా అని అంటాడు. కానీ మనిషి దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వాడు అయినాడు. ఎందుకంటే మనిషి ఏ పాటి వాడు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మాట 13-14 వచనాల్లో ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పువారులారా, రేపేమి సంభవించడం మీకు తెలియదు. మీ జీవం ఏం పాటిది, మీరు అంతలో కనపడేందులో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారు అంటాడు. కాబట్టి నీ జీవితం ఏం పాటిది. అదే కీర్తన గ్రంథం 103:15 వచనంలో మాట ఏం రాయబడిందంటే, మన యొక్క జీవితము ఒక గడ్డి పువ్వుతో సమానము అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము ఎప్పుడైతే ఈ స్థితిలో ప్రభు దగ్గరికి వస్తామో, ప్రభువా నేను గడ్డి పువ్వు వంటి వాడిని, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మనం దేవుడి సముఖంలో మనం ప్రాధాన్యపడినప్పుడు దేవుడు తప్పక మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని విమోచించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు దగ్గరికి మనం రావాల్సినటువంటి వాళ్ళం. ప్రభువా ఏ పాటి వారం. అందుకే మనం అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే ఆ జ్ఞాన కాలాన్ని దేవుడు చూడనట్టున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించున్నాడనింది. నువ్వు మారు మనసు పొందకపోయినట్లయితే ఇంకా నువ్వు ఇటువంటి స్థితులు ఎన్నో నువ్వు అనుభవించాల్సి వస్తుంది. దేవుడు నువ్వు మారు మనసు పొంది దేవునికి యోగ్యమైన పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ పరిస్థితి మన దేశంలో జరిగే పరిస్థితి చూసినట్లయితే విలాస జీవితం అవన్నీ కూడా వెళ్ళిపోయినట్లుగానే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే నో వాల్యూ ఫర్ మనీ. కాబట్టి ఇక్కడ చూసిన డేవిడ్ సజీవ యాగంగా సమర్పించుకో అని అన్నాడు కదా దేవుడు. ఇక్కడ చూసినట్లయితే తన బలిపీఠం ద్వారా తను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాడు. నువ్వు ఆలోచన చేసుకో, దేవుని యొక్క వాక్యంలో ఇట్లా ఉంది. ఏమనగా దేవుని ప్రేమను నువ్వు ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రేమించే దేవుడు ఇదిగో దావీదు ఎప్పుడైతే తన బలిపీఠం దగ్గర అక్కడ వచ్చేసినాడో, ఆ బలిపీఠం దగ్గర తాను సమర్పించిన తర్వాత దేవుడు దాన్ని ఆపేశాడు. ఆ యొక్క ప్లేగును, ఆ యొక్క దూతను కూడా, నశింపజేసే దూతను కూడా ఆపినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ తిరిగి డేవిడ్ ఆయన జరిగినటువంటి గొప్ప విషయం ఏదంటే ఒక మాట చూస్తాం. ఆ తర్వాత డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. ఆ మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. కాబట్టి మనం వీటన్నిటి ద్వారా ఏది నేర్చుకున్నామంటే, ఎంతో కురిగిపోయినటువంటి వాడు దావీదు యొక్క అవిధేయతను బట్టి నాశనం వచ్చింది. దాన్ని ఎప్పుడైతే దావీదు తన రెక్టిఫై చేసుకున్నాడు, ప్రభా నేను పాపం చేశాను, అందుకే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కాపాడుతాడే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది.
అంతేకాకుండా ఒకవేళ దేవుని యొక్క ప్రేమను నువ్వు ఇంకా తృణీకరిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకుని దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో బహు చక్కగా రాయబడింది. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం నాశనం అయిపోతాడని వాక్యంలో ఉంది. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఇంత తప్పు చేసినా, దేవునికి ఇష్టం కాదు చేసినా, కానీ దేవునితో అంటున్నాడు, ప్రభువా నేను కదా, నేను ఆ పాపం చేశాను, నేను లెక్కించినాను, కాబట్టి ఆ పాపాన్ని నా మీద, నా తండ్రి వారి మీద మోపును. ఆయన కుడియడం అడిగారు కానీ ప్రజలు. అందుకే దేవుని వాక్యంలో ఉందిగా, మన పాపాలను మనం ఒప్పుకోవాలి ప్రభు దగ్గరికి వచ్చి. అప్పుడు ఆయన నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి కాపాడతాడని దేవునికి వాక్యంలో రాయబడింది. సాదే ప్రావర్లో మనం మాటికి చూస్తూ ఉంటాం. అక్రమాతి మనము అతిరికమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని వాక్యం ఉంది. ఈరోజు నువ్వు ఎటువంటి స్థితి ఉన్నా, నీ జీవితంలో ఎటువంటి స్థితి ఉన్నా, ఏది కూడా దేవుని సముఖంలో హార్డ్ ఏం కాదు. అందుకొరకే మనం ఇక్కడ కీర్తన గంటగా ఆసాఫు జీవితానికి వచ్చినట్లయితే దావీదు ఎట్లా రెక్టిఫై అయినాడు, అట్లా ఆసాఫు కూడా అంత కృంగుదల్లో ఉన్నటువంటి వాడు దేవుని అడుగుతూ ఉన్నాడు. అయ్యో, ఇంత డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్లో ఉన్నటువంటి వాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒక జీవితానికి వస్తున్నాడు. చూడండి, ఆ మాట చూద్దాము. 77వ కీర్తన 11వ వచనం. ఇప్పుడు ఇంతకుముందు ఏమనుకున్నాడంటే, నాకు శ్రమ కలిగింది, ఆయన నాకు వాత్సల్యం చూపకుండా ఉన్నాడే, ఆయన నన్ను కటాక్షిస్తే మానేసినాడే, విడనాడినాడే, కటాక్షపడ ఎన్నటికి లేకుండా మారిపోయినాయి, ఆయన కృప నా నుండి దూరం అయిపోయింది, ఇట్లా అనుకున్నటువంటి వాడు, ఆ డిస్కరేజ్లో ఉన్నవాడు ఎప్పుడైతే తన ముందు ప్రభువును మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాడు, ఏమంటున్నాడంటే 11వ వచనంలో, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను మనసుకు అతి. దేవుడిని గతంలో ఏం చేసినాడో చూసుకో. మనం ఎప్పుడో నశించిపోవలసిన వాళ్ళం, మనం ఎప్పుడో లోకంలో వెళ్ళిపోవలసినటువంటి వారం. అయితే ఆయన కాపాడుకుంటూ వచ్చినాడు. గతంలో దేవుడు చేసినాడు. ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నావు, ఎంత రోగాల మధ్య వెళ్ళినావు, ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్స్లో ఉన్నావు, ఎటువంటి నిందల అవమానాల్లో నువ్వు వెళ్ళినావు. ఆయన అటువంటి స్థితి నుంచి దేవుని నిన్ను కాపాడినాడు. అది జ్ఞాపకం చేసుకో. ఆసాఫ్ అంటున్నాడు, నేను అది జ్ఞాపకం చేసుకుంటున్నా. యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన నీ ఆశ్చర్యకాలు నేను మనసుకు తెచ్చుకుంటున్నా అన్నాడు. అంతేకాకుండా ఇంకేమన్నాడు? ప్రభువా, నీ కార్యాలను నేను ధ్యానిస్తా. 11వ వచనం 12వ వచనంలో మాట్లాడతాడు, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. అంతే, నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసావు, నా పితరులకు ఎన్ని కార్యాలు చేసావు నేను ధ్యానించుకుంటా. అంతేకాకుండా ఈ 3 విషయాలు కాకుండా ఇంకంటాడు, దేవుని యొక్క గుణాలను కూడా బయటికి తీసుకుంటున్నాడు. ఏమంటాడంటే, దేవా నీ మార్గం పరిశుద్ధమైంది, నీ వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడ లేడు, ఆశ్చర్యకార్యములను జరిగించు దేవుడు నీవే. ఆ స్థితికి వస్తున్నాడు, ఫుల్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడు. చూడండి, నీ ప్రభావము, నీ ప్రత్యక్షతను కొని ఉన్నావు, నీ పరుచుకొని ఉన్నావు. అంతేకాకుండా 15వ వచనంలో, నీ ప్రజలను నీవు విమోచించినావు, నీ ప్రాణాన్ని బలిగా పెట్టి నువ్వు విమోచించినావు. అంత విమోచకుని ప్రభువా. ఆ లాస్ట్లో అంటాడు 20వ వచనంలో, మోసహరణుల చేత నీ ప్రజలను మందల వలె నడిపించితివి. అంటే నువ్వు ఒక గొప్ప కాపరి, నీ వంటి కాపరి లోకంలో ఎవరు లేరు ప్రభువా. ఇంత గొప్ప కాపరిగా నాకున్నావు. కాబట్టి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని వాక్యంలో ఉంది. నేను గొర్రెల వలె త్రావు తప్పి ఉంటుండగా మనందరి దోషంలో ఆయన మీద మోపినని వాయబడింది కదా. మనం గొర్రెల వలె వెళ్ళిపోయేటిం కదా. అటువంటి మనల్ని తిరిగి నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చి మనల్ని రక్షించుకున్నాడు. ఇంత ప్రేమ. అంతేకాకుండా అనేక సార్లు మనం దేవుని మాట విననప్పుడు, దేవునికి అవిధేయులమైనప్పుడు ఆయన హృదయమైన దూరమైన తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనా నా స్వరమిని తలుపు తీస్తే వారి ఎదుకు నేను వచ్చేవాడు, నేను వారితో భోజనం చేయదునని. ఇంత గొప్ప ప్రేమ కలిగిన ప్రభు ఎక్కడున్నాడు? ఇక్కడ ఆసాఫు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రభువా నీ బిడ్డలను మందలెక్క కాపాడినావు కదా, మోసహరణుడు నీ మందలెక్క కాపాడినాడు. నువ్వు గొర్రెల కాపరి ప్రభువా, నీ కాపరి, నువ్వు నాకుండగా లోకంలో దేది ఎక్కర్లేదన్నాడు. అంతేకాకుండా దేవా నువ్వు ఈ యొక్క గాఢాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకనగా నీ దుర్గకరమైన దండం నన్ను ఆదరిస్తుంది, నువ్వు నాకు నిజమైన కాపరివి అంటున్నాడు. అటువంటి ఒక తీర్మానంతో నా ప్రభు నిజమైన కాపరి, అన్ని విషయాల్లో కాపాడుతాను. నా ప్రభు అనుమతి లేకుండా నాకేది కాదు. కాబట్టి మనం ఒకరొకరు ప్రార్థన చేసుకుంటూ మనం ఒక తీర్మానం నిశ్చయించుకొని, ప్రభువా నా హృదయాన్ని మార్చు. నువ్వు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ముందుకు సాగుతున్నా, నువ్వు ఆలోచన చేసుకొని ఒక తీర్మానానికి వచ్చేసి దేవుడు నీ కృపనిస్తాడు.
ఇంకా ఎప్పుడే కానీ దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా పోకుండా దేవుని కొరకై జీవించితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వించేటట్లు ఏ డిసప్పాయింట్మెంట్లో ఉన్నా కానీ దేవుడిని అడుగుదాం, ప్రభా నన్ను క్షమించు, నిన్ను ఎరక్క నేను తప్పు చేసి డిస్కరేజ్మెంట్ వస్తాయి. అయితే నీ యొక్క పవిత్రతను, నీ గొప్పతనాన్ని, నీ ఆశ్చర్యకార్యాలను నీ కాపాలని అనుకున్నప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు నాయన ఆ దేవుని స్తుతిస్తూ మన యాత్రా జీవితాన్ని ముందుకు సాగుకుందాం. దేవుడు వచ్చినప్పుడు ఎత్తపడతాం, దేవుడు ఈ లోకం నుంచి పిలిచినప్పుడు ప్రభుత్వం ఉంటాం.